నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధ్యక్షులు కూడా యువనేతని నియమించబోతున్నారు అని వార్తలు కథనాలు వస్తున్నాయి. మరి ఒకవేళ అదే అయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పరిస్థితి ఏంటి, ఏమవుతోంది, ఆయనకి ఏం జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఒక్కసారి ఆయన చంద్రబాబు గారు అమెరికా వెళ్ళి తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. రాకముందే తెలంగాణ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఈవెన్ కొంతమంది నేతలతో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన భేటీ కూడా అయ్యారని చెప్పి తెలిసింది. సో మరి తెలంగాణ అధ్యక్షులుగా ఎవరిని నియమించబోతున్నారంటే ఒక యువనేతని నియమించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతోంది, ఆయనకి ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడితే ఇమీడియట్ గా నష్టపోయే పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ. కారణం ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తో సహా అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళు. అంటే అది పిల్ల తెలుగుదేశమా? అంతే, పిల్ల తెలుగుదేశం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అన్నప్పుడు ఇక్కడ నుంచే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు అప్పట్లో పిల్ల తెలుగుదేశం. అందుకే నేను చెప్పింది, కేసీఆర్ తో సహా అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. ఓటర్లు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లే, క్యాడర్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడరే. ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా లెటర్ ఇవ్వబట్టే తెలంగాణ వచ్చింది. తెలుగుదేశం పార్టీ లెటర్ ఇవ్వకపోతే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ అంత ఈజీగా వచ్చేది కాదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఎలా హైజాక్ చేసి అధికారంలోకి వచ్చాడో కేసీఆర్, తెలుగుదేశం పార్టీని కూడా అలానే హైజాక్ చేసి అది ఆంధ్ర అనేటువంటి ఒక ముద్ర వేసేసి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అది కూడా ఎలా, మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా, మ్యాజిక్ ఫిగర్ 59 అయితే 63 వచ్చినాయి ఆయనకి. అదేం పెద్ద మెజారిటీ కాదు 2014లో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని చంపేశాడు. ఆ తర్వాత 2018 అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని చంపేయాలని ప్రయత్నం చేశాడు, కానీ అది సక్సెస్ కాలేదనుకోండి. బట్ తెలుగుదేశం పార్టీని ఆంధ్ర ముద్ర అనేటువంటి ఒకటి వేసేసి చంపేశారు. ఇప్పుడు కనుక ఆంధ్ర ముద్ర ఆంధ్ర అని చెప్తే నష్టపోతాడు ఆయన. ఇప్పుడు మొన్న అదే జరిగింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కనుక కాముగా నడితే కేటీఆర్ వాళ్ళు ఏ విధంగా అయితే ట్వీట్ చేశారో, మంచి సినిమా చూపించావు బ్రో అంటూ జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేయగానే ఇక్కడ వీళ్ళు గ్రాఫ్ పడిపోయింది. అంటే సెంటిమెంట్ని రాజేయటం, లేదంటే ఆంధ్ర ముద్ర వేయటం కుదరదు. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం వచ్చేసి. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం కాబట్టి ఏ రాష్ట్రంలోనే ఎవరైనా ఏ రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చు, ఏ రాజకీయ పార్టీని అయినా నడుపుకోవచ్చు. ప్రజలు అంతిమంగా ఆదరిస్తే ఉంటారు, లేదంటే ఇంట్లో కూర్చుంటారు. ఇది అంతే కదా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ తెలంగాణలో ఉంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడ లేకుండా చేసిందే కేసీఆర్. దాంతో కేసీఆర్ మనుగడే ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే కేసీఆర్ పరిస్థితి ఇలా ఉండేది కాదు వాస్తవంగా. ఎందుకంటే ఓట్ బ్యాంక్ చీలిపోయిండేది ఉండేది కాదు. కానీ ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీకి బీసీ ఓట్ బ్యాంకు పదిలంగా ఉంది తెలంగాణలో ప్రత్యేకించి ఆంధ్ర కంటే కూడా బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. కేవలం చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ఇటు చూడలేదు కాబట్టి ఇవన్నీ నడిచేవి. కానీ కేసీఆర్ బలపడ్డాడు. కానీ ఇక్కడ కనుక చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ కనుక క్యాడర్ని లీడర్ని కనుక ఆయన బలోపేతం చేసేలా కాన్సన్ట్రేషన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది, ఇంకా మరింత బలహీనపడుతుంది. ఇప్పటికే బీజేపీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ వచ్చి నిలబడితే ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి క్యాడర్ లీడర్లు ఇప్పటికి కూడా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మండవ వెంకటేశ్వరరావు వీళ్ళంతా కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్లకుండా దూరంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ బలహీనపడిన తర్వాత. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వన్స్ బలోపేతం చేస్తున్నాము, మేము మళ్ళీ ఎలక్షన్లోకి రాబోతున్నామని తెలియగానే డెఫినెట్గా చాలామంది వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి ఒక వినూత్నమైనటువంటి ఫార్ములా తోటి చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. 82లో
ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారో సేమ్ అదే తరహాలో చంద్రబాబు నాయుడు ఈసారి తెలంగాణలో ఆ ఫార్ములాను ఉపయోగించి సక్సెస్ కావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళి ఒక ఆలోచన చేసి వచ్చి ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టి ఒక సంకేతం ఇచ్చారు. ఏమిచ్చారు? తెలంగాణలోకి మేము ఎంటర్ కాబోతున్నాం, తెలంగాణలో ఎంటర్ కాదు, తిరిగి మళ్ళీ పూర్వవైభవం కోసం మేము ప్రయత్నం చేయబోతున్నాము, దానికి సంబంధించి మనం పనిచేద్దాము అని చెప్పి ఆయన ఒక సంకేతాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ లీడరు కేసీఆర్కి దడ మొదలైంది, కేటీఆర్కి దడ మొదలైంది ఆ టీంలో. కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి. దేశంలో దేశ రాజకీయాల్ని శాసించేటువంటి స్థితిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో ఉంటే కేసీఆర్ ఏమీ చేయలేడు. పైగా కేసీఆరే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి బత్తలాడుకునే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని 82 ఫార్ములా ఏదైతే ఉందో ఎన్టీ రామారావు అమలు చేస్తుందో అదే ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా అంటే యూత్ ఎడ్యుకేటెడ్ అందరిని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకురావాలి అనేటువంటి పని, మొత్తం ఫ్రెష్ టీంని దించాలి తెలంగాణలో అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి, దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారో అంతే దూకుడుగా వెళ్ళేటువంటి లీడర్ని ఎంపిక చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని తెలుస్తుంది. ఇందుకు ఎవరు ఆ లీడర్లు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఫస్ట్ కనిపిస్తుంది ఏంటంటే టీవీపీ నుంచి, తెలుగు విద్యార్థి పరిషత్ నుంచి ఎదిగి అంచెలంచెలుగా వచ్చినటువంటి నర్సిరెడ్డి పేరు వినిపిస్తుంది. కాదు తెలంగాణలో బీసీల పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడిని, బీసీ యంగ్స్టర్ని ఎంపిక చేయాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ వినిపిస్తుంది. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి యంగ్స్టర్ ఎవరున్నారు అనే దాని మీద అన్వేషణ జరుగుతుంది. సో వాళ్ళల్లో ఒక తురుపు ముక్కను తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రయోగిస్తాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వపు లీడర్లు ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేసినటువంటి వెళ్ళిన వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేజ్రీవాల్ ఏ విధంగా అయితే ఎంపిక చేసి సక్సెస్ అయ్యారు, ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే 82లో సక్సెస్ అయ్యారు, ఆ తరహాలో ఈసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడబోతుంది. దానికి గ్రేటర్ హైదరాబాద్ వేదిక కాబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి ప్రారంభించి మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇప్పుడు ఉంది. పైగా జనసేన కూడా పొత్తుంది కాబట్టి ఇక్కడ కూడా జనసేనతో పొత్తు పెట్టుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ సమాప్తం అనేటువంటి పరిస్థితి మనం చూడబోతున్నాం త్వరలో అని చెప్పి మనం అనుకోవచ్చు. మరి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అసలు ఇంకోటి ఏంటంటే తెలంగాణలో పుట్టిన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ నడిబొడ్డులో ఎన్టీ రామారావు దీన్ని స్థాపించారు. సో అందుకే మళ్ళీ 1982లో ఎలా అయితే ఉందో సేమ్ అదే స్థితి తీసుకురావడానికి చంద్రబాబు గారు ట్రై చేస్తున్నారు కాబట్టి అది సక్సెస్ అవ్వాలని చూద్దామండి. బట్ ఆ సక్సెస్ వెనకాల బీఆర్ఎస్ కి గట్టి దెబ్బ తగలబోతుంది అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది. అరవింద్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, బీసీ నేతలు. వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. వాళ్ళకి కనుక ఒక్కసారి చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చి మీరు పార్టీని బలోపేతం చేయండి అని అంటే బీఆర్ఎస్ పార్టీ అత్యంత వేగంగా బలహీనపడిపోతుంది. చూద్దామండి ఏం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి సో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుక పుంజుకున్నట్లయితే రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు.